తెలంగాణలోని రాజకీయ పార్టీలో అలజడి మొదలైందా? పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలతో టెన్షన్ పట్టుకుందా? ఓటర్ లిస్టు చుట్టూ రాజకీయం తిరగబోతోందా? దేశంలో అనేక రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో సజావుగా సాగుతుందా? ఈసీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకరిస్తాయా? దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలోని అవకతవకల్ని తొలగించి జాబితాను పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలోని మొత్తం 99 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 60 కోట్ల మందికి సంబంధించిన సవరణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు 2 దశల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్ లాంటి 10 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది. 3వ దశలో 17 రాష్ట్రాలతో పాటు 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 40 కోట్ల మంది ఓటర్ల జాబితాను రివిజన్ చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్లోనే ప్రారంభం కావాల్సినప్పటికీ కేరళం, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎస్ఐఆర్ ప్రక్రియకు ఈసీ సమాయత్తమవుతోంది. సన్నాహక పనులు పూర్తి చేయాలని ఢిల్లీ సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సహా మిగిలిన రాష్ట్రాలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అతి త్వరలో ప్రక్రియ ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లో ఒకంత ఆందోళన మొదలైందట. దీనికి కారణం లేకపోలేదు. తమిళనాడు ఓటర్ల జాబితా నుంచి రికార్డు స్థాయిలో సుమారు 97.37 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఈ మొత్తం ఓటర్లలో దాదాపు 15.2%. పశ్చిమ బెంగాల్లో కూడా సుమారు 58.21 లక్షల ఓట్లు తొలగించారు. మొత్తం ఓటర్లలో సుమారు 7.5% మేర కోతపడింది. అందుకే ఈ ప్రక్రియపై ఆయా రాష్ట్రాల్లో రాజకీయ దుమారం కూడా రేగింది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంపై స్వయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు కోర్టు మెట్లెక్కాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకునే కుట్ర అంటూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. క్రమంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నేతలతో మంగళవారం నాడు కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కీలక నేతలతో సుమారు 6 గంటల పాటు చర్చించారు ఆయన. ఇందులో 2 గంటల పాటు ఎస్ఐఆర్ ప్రక్రియపైనే చర్చించారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలి, ఎవరైనా ఓట్లు తొలగిస్తే వెంటనే అప్లై చేయించేలా కార్యాచరణ చేపట్టాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలోనూ పోరాడేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు ప్రక్రియపై అభ్యంతరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో సర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూడాలి మరి.